Gajraj, the elephant, lived in the best booth of the royal stables. స్టేబుల్ అంటే యానిమల్స్ని పెంచి పోషించే ప్లేస్ని స్టేబుల్ అంటాం. గజరాజ్ అనే ఒక ఏనుగు రాజుగారి దర్బార్లో పెరుగుతూ ఉండేది. The king was fond of Gajraj and he had ordered that the elephant should be well looked after. Fond అంటే చాలా ఇష్టం. కింగ్ గారికి గజరాజ్ అంటే చాలా ఇష్టం, అందుకని ఎలిఫెంట్ని బాగా చూసుకోమని ఆర్డర్ వేశారు. In spite of the royal comforts, Gajraj was sad because he had no friends. సో రాజుగారి దర్బార్లో గజరాజ్కి ఎన్ని సౌకర్యాలున్నా తను ఎప్పుడు సాడ్ అంటే బాధపడుతూ ఉండేది, ఎందుకంటే తనకి ఎలాంటి ఫ్రెండ్స్ లేరని. ద మహౌట్ or the elephant trainer was the only one he ever interacted with. సో తను మాట్లాడడానికి మహౌట్ అంటే మావటివాడు, తెలుగులో మనం మావటి అంటాం. అంటే తను ఎలిఫెంట్ని పెంచి తనకి ఫుడ్ అవన్నీ ఇచ్చే పర్సన్ని ఎలిఫెంట్ ట్రైనర్ ఆర్ మహౌట్ అంటాం. సో ఆ మహౌట్ తప్ప ఇంకెవ్వరూ ఆ గజరాజ్తో మాట్లాడడానికి లేరు. ద మహౌట్ వాజ్ ఎ కైండ్ మ్యాన్ who served Gajraj food and gave him a bath in the elephant pond daily. సో మహౌట్ చాలా మంచి పర్సన్. గజరాజ్కి రోజు ఫుడ్ పెట్టి గజరాజ్కి రోజు ఎలిఫెంట్ పాండ్లో స్నానం చేపించేవాడు. హీ వాజ్ ఎ గుడ్ కేర్ టేకర్ బట్ నాట్ ఎ ఫ్రెండ్. సో తను గజరాజ్ని చాలా కేర్గా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు, కానీ గజరాజ్కి తన ఫ్రెండ్ కాదు. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ ఐ కెన్ ప్లే విత్, thought Gajraj. One late evening, a dog strayed into the stable. సో గజరాజ్ తనకు ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు ఆడుకోవడానికి అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు ఒక ఈవినింగ్ టైంలో ఒక డాగ్ స్ట్రేడ్ ఇంటూ ద స్టేబుల్. స్ట్రేడ్ అంటే పొరపాటున రావటం. సో ఒక డాగ్ అనేది పొరపాటున ఈ స్టేబుల్ దగ్గరికి వచ్చింది. Gajraj could see that the visitor was tired and hungry. సో గజరాజ్ ఈ వచ్చిన కొత్త విజిటర్ అంటే ఈ డాగ్ ఉంది కదా, సో అది చాలా టయర్డ్ అలసిపోయి అండ్ హంగ్రీ ఆకలిగా ఉందని అనిపించింది. హీ పుష్డ్ సమ్ ఆఫ్ ద ఫుడ్ హీ వాజ్ మంచింగ్ టువర్డ్స్ ద డాగ్. సో ఈ ఎలిఫెంట్ ఆ టైంలో కొంచెం ఏదో ఫుడ్ తింటుంది, అది డాగ్ వైపు కొంచెం జరిపింది. The visitor wagged his tail, looked up at the elephant to convey his thanks and then turned his full attention to the food in front of him. సో ద విజిటర్ అంటే ఇక్కడ వచ్చిన డాగ్ వాగ్డ్ హిస్ టెయిల్. వాగ్డ్ అంటే తోక ఊపటం. సో టెయిల్ అంటే తోక, వాగ్డ్ అంటే ఊపటం, అటు ఇటు ఊపటం. మనం కుక్కకి ఏమన్నా ఫుడ్ ఇస్తే అది మనకి థ్యాంక్ యూ చెప్పడానికి తన తోకను అటు ఇటు ఊపుతుంది. సో అలాగే ఎలిఫెంట్ని చూసి తను ఆ థ్యాంక్ యూ చెప్పే విధానం అంటే వాగింగ్ హిస్ టెయిల్ని వ్యాగ్ చేసి తను ఫుల్ అటెన్షన్ ఫుడ్ వైపు మళ్ళించి సో ఫుడ్ అనేది తింది. As soon as he finished eating, he fell asleep. సో తిన్న వెంటనే పడుకుండిపోయింది. The next morning, the mahout found the stray dog in the stable. సో నెక్స్ట్ మార్నింగ్ చూస్తే మహౌట్ ఈ స్ట్రే డాగ్ అంటే బయట తిరిగే డాగ్ ఈ స్టేబుల్లో ఉండటం చూశారు. He did not mind the dog. స్టేబుల్లో ఉండడానికి ఆ మహౌట్కి ఎలాంటి అభ్యంతరం లేదు. He also noticed that గజరాజ్ seemed to like the company. కానీ గజరాజ్ మాత్రం తన ఆ డాగ్ యొక్క కంపెనీని బాగా నచ్చినట్టు అనిపించింది. సో హీ త్రూ సమ్ క్రమ్స్ టు ద డాగ్. అందుకని ఈ మహౌట్ ఈ డాగ్ వచ్చిన డాగ్కి చిన్న చిన్న పీసెస్ ఆఫ్ ఫుడ్ అంటే క్రమ్స్ అంటాం వాటిని, అది డాగ్కి వేశారు. మళ్ళీ యాక్సెప్టెడ్ వాగింగ్ హిస్ టెయిల్. మహౌట్ని కూడా చూసి తన థ్యాంక్ యూ వాగింగ్ హిస్ టెయిల్ ద్వారా చెప్పింది. When the elephant went out for the bath, the dog accompanied his friend. Accompanied అంటే తోడుగా వెళ్ళటం. సో ఎలిఫెంట్ బాతింగ్ కోసం ఎలిఫెంట్ పాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాగ్ కూడా తనతో పాటు వచ్చింది. Plunging into the water, the elephant gave himself a shower using his long trunk as the dog watched. సో ప్లంజింగ్ ఇన్ టు ద వాటర్ అంటే ఈ ఎలిఫెంట్ ఈ వాటర్లోకి జంప్ చేసి ఎలిఫెంట్ తనకు తను షవర్ చేసుకుంది తన యొక్క లాంగ్ ట్రంక్తో. ట్రంక్ అంటే తన యొక్క తొండం, లాంగ్ నోస్తో. యాజ్ ద డాగ్ వాష్డ్, సో డాగ్ ఇదంతా చూస్తూ ఉంది. The elephant took a trunk full of water and playfully splashed the water on his friend. సో ఎలిఫెంట్ తను చూస్తున్న ఆ డాగ్ వైపు కొంచెం వాటర్ అనేది తన ట్రంక్తో విసిరింది. The dog yelped,
ఫర్ హీ హేటెడ్ టేకింగ్ షవర్స్. సో డాగ్ అనేది కొంచెం క్రై చేసిన సౌండ్ లాగా చేసింది, ఎందుకంటే డాగ్కి షవర్స్ చేయటం ఇష్టం లేదు. ద మహౌట్ లాఫ్డ్. సో ఇదంతా చూసి మహౌట్ నవ్వాడు. ఆన్ దేర్ వే హోమ్ ద ఎలిఫెంట్ పిక్డ్ అప్ ద డాగ్ విత్ హిస్ ట్రంక్ అండ్ ప్లేస్డ్ హిమ్ ఆన్ హిస్ బ్యాక్. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్న టైంలో ఎలిఫెంట్ ఈ కుక్కని తన ట్రంక్తో, తన తొండంతో పైకి లేపి తన బ్యాక్ పైన తన మీద కూర్చోబెట్టించుకుంది. ద డాగ్ వాజ్ డిలైటెడ్ టు గెట్ ఎ రైడ్. సో ద డాగ్కి డిలైటెడ్ అంటే హ్యాపీగా ఫీల్ అయింది ఈ ఏనుగు మీద రైడ్ చేయటం. ద ఫార్మర్ పాసింగ్ బై సా ద డాగ్. ఒక రైతు అలా వెళ్తుండగా ఈ కుక్కని చూశాడనమాట. బంటి హీ ఎల్డ్. సో బంటి అని గట్టిగా అరిచాడు. ద డాగ్ ర్యాన్ టు హిమ్. ఆ రైతు అరుపు వినగానే ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి తన్ని హగ్ చేసుకుంది. ద ఫార్మర్ హగ్ ద డాగ్ అండ్ టోల్డ్ ద మౌట్ దట్ హీ వాజ్ లుకింగ్ ఫర్ హిస్ డాగ్ ఎవర్ సిన్స్ హీ డిసపియర్డ్ ఫ్రమ్ హిస్ హౌస్. సో ఈ ఫార్మర్, ఈ రైతు ఆ కుక్క తనదే అని ఈ మహౌట్కి చెప్పి తన గురించి, ఆ కుక్క గురించి తన ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి వెతుకుతున్నాడని చెప్పాడు. హీ వాజ్ గ్లాడ్ హీ ఫౌండ్ హిమ్ నౌ. అతనికి తన కుక్క మళ్ళీ దొరికినందుకు ఆనందపడ్డాడు. ద మహౌట్ హ్యాడ్ నో అబ్జెక్షన్ టు ద ఫార్మర్ టేకింగ్ ద డాగ్ హోమ్. సో మహౌట్కి ఆ రైతు తన కుక్కని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి ఎలాంటి అబ్జెక్షన్, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు అని చెప్పాడు. ద ఫార్మర్ టాస్డ్ ఎ రోప్ అరౌండ్ ద నెక్ ఆఫ్ ద డాగ్ సేయింగ్, "Come Bunty, let's go home." ఆ రైతు తన దగ్గర ఉన్న ఒక రోప్ని ఆ కుక్క మెడకు చుట్టి పద ఇంటికి వెళ్దామని చెప్పేసి పిలిచాడు. ఓన్లీ వెన్ ద ఫార్మర్ పుల్డ్ ద రోప్ డిడ్ ద డాగ్ రియలైజ్ దాట్ హీ వాజ్ బీన్ టేకెన్ అవే ఫ్రమ్ హిస్ ఫ్రెండ్. సో ఆ రైతు తను ఆ రోప్ని ఆ డాగ్ యొక్క మెడకి చుట్టి లాగినప్పుడు అప్పుడు ఆ డాగ్కి అర్థమైంది తన ఫ్రెండ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానని. హీ హెల్ప్డ్ ద ఎలిఫెంట్ విన్స్డ్, బట్ neither the farmer or the mahout noticed that the two friends were in tears. ఆ డాగ్ ఏమో క్రై చేసినట్టు కొంచెం సౌండ్ చేసింది, ఎలిఫెంట్ ఏమో బాధతో కొంచెం వెనక్కి జరిగింది. నెయిదర్ ద ఫార్మర్ నార్ ద మహౌట్ నోటీస్డ్ దట్ టూ ఫ్రెండ్స్ వర్ ద టియర్స్. ఆ రైతు కానీ ఆ మహౌట్ కానీ ఇద్దరు, ఆ ఎలిఫెంట్ అండ్ కుక్క ఏడుస్తున్నారని గమనించలేదు. The next day at lunch time, the Mahout served Gajraj his favorite food. సో నెక్స్ట్ రోజు మహౌట్ గజరాజ్కి చాలా ఇష్టమైన ఫుడ్ని తనకి ఇచ్చాడు. When the Mahout came back after finishing his other chores, he was surprised to see that the food had remained untouched. సో మళ్ళీ తన పనులన్నీ పూర్తి చేసుకొని మహౌట్ ఏనుగు దగ్గరికి వచ్చినప్పుడు ఏనుగుకి పెట్టిన ఫుడ్ అసలు టచ్ చేయకుండా, అంటే ఏనుగు తినకుండా ఉంచేసిందని అర్థమైంది. "Why, Gajraj, aren't you hungry?" he asked the concerned. The elephant did not react. "He may have slight indigestion. Let me not force him to eat." గజరాజ్, నీకు ఆకలిగా లేదా అని మహౌట్ గజరాజ్ని అడిగాడు. కానీ ఎలిఫెంట్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తనకి స్లైట్ ఇండైజెషన్, స్లైట్ అంటే కొంచెం, ఇండైజెషన్ అంటే స్టొమక్ అప్సెట్గా ఉందేమోనని మహౌట్ అనుకున్నాడు. అందుకని ఏనుగుని తినమని ఫోర్స్ చేయలేదు. దట్ నైట్ టు గజరాజ్ డిడ్ నాట్ టచ్ హిస్ ఫుడ్ నార్ ద నెక్స్ట్ డే. ఆ రోజు నైట్ కూడా గజరాజ్ అన్నం తినలేదు, ఆ నెక్స్ట్ రోజు కూడా తినలేదు. నౌ ద మహౌట్ వాజ్ వరీడ్. సో తను తినట్లేదని, ఏనుగు తినట్లేదని మహౌట్ చాలా వరీగా ఫీల్ అయ్యాడు. హీ ర్యాన్ హిస్ హ్యాండ్ ఆన్ ద గజరాజ్ టమ్మీ అండ్ ఫెల్ట్ దేర్ వాజ్ నథింగ్ రాంగ్. సో అందుకని గజరాజ్ టమ్మీ అంటే స్టొమక్ మీద చేయి పెట్టి చూసి తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్థమైంది. "Why was he not eating them? Is he missing his friend, that dog?" Meanwhile, at the farmer's house, the dog had not touched his food ever since he was brought home. అటు సైడ్ రైతు వాళ్ళ ఇంట్లో కూడా ఆ కుక్కను రైతు వాళ్ళ ఇంటికి తెచ్చినప్పటి నుంచి కూడా ఆ కుక్క ఎటువంటి ఫుడ్ తినట్లేదు. "Are you missing your friend?" asked the farmer, remembering the happy look on Bunty's face while sitting on the elephant's back. నువ్వు నీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నావా అని రైతు బంటిని అడిగాడు. ఒక్కసారి ఆ ఏనుగు మీద బంటి రైడ్ చేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఆ బంటి ఫేస్ని గుర్తు తెచ్చుకున్నాడు. "I cannot see you go hungry. If you miss your friend so much, go to him."
నువ్వు హంగ్రీ అంటే ఆకలిగా ఉండటం నేను చూడలేను. నువ్వు నీ ఫ్రెండే కావాలనుకుంటే నువ్వు తన కోసం వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడు. ద ఫార్మర్ రిమూవ్ ద రోప్ విత్ విచ్ హీ హ్యాడ్ టైడ్ ద డాగ్. ఆ ఫార్మర్ ఆ కుక్కకి కట్టిన తాడుని విప్పేశాడు. ద డాగ్ దో వీక్ స్ప్రాంగ్ టు హిస్ ఫీట్. ఆ కుక్క అన్నం తినలేదు కాబట్టి వీక్గా ఉన్న స్ప్రాంగ్ టు హిస్ ఫీట్ అంటే జంప్ చేసింది ఆనందంతో. హీ లిక్ ద ఫార్మర్స్ హ్యాండ్ వన్స్ అండ్ దెన్ ర్యాన్. సో కుక్క చాలా ఆనందంతో ఒకసారి రైతు చెయ్యిని జస్ట్ లిక్ చేసి అంటే కొంచెం నాకి నెక్స్ట్ పరిగెత్తింది. హీ స్టాప్డ్ ఓన్లీ వెన్ హీ అరైవ్డ్ ఎట్ ద స్టేబుల్. సో తను ఆ స్టేబుల్ దగ్గరికి వెళ్ళేంత వరకు పరిగెత్తి అక్కడ మాత్రమే ఆగింది. The elephant picked up the dog with his trunk and gave him a joyous swing. The mahout was relieved. సో ఆ ఎలిఫెంట్ ఆ డాగ్ని చూడగానే ఆనందంతో తన్ని ఎత్తుకొని అటు ఇటు ఉయ్యాలు ఊపినట్టు ఊపాడు. జాయస్ స్వింగ్ అంటే అటు ఇటు సైడ్కి సైడ్ ఊపటం. ద మహౌట్ వాజ్ రిలీవ్డ్. సో ఇదంతా చూసి మహౌట్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. హీ క్విక్లీ బాట్ ద ఫుడ్. Both of you eat first. He said. సో తను మహౌట్ వెంటనే వెళ్ళి ఫుడ్ తెచ్చి ముందు మీరిద్దరూ తినండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. బై దెన్ ద ఫార్మర్ హూ హ్యాడ్ ఫాలోడ్ ద డాగ్ జాయిన్డ్ హిమ్. ఆ కుక్క వెనకాలే ఈ రైతు కూడా వీళ్ళని వచ్చి కలిశాడు. ద టూ ఆఫ్ దెమ్ వాచ్డ్ విత్ సాటిస్ఫాక్షన్ ద టూ ఫ్రెండ్స్ ఈటింగ్ ఫుడ్. రైతు మహౌట్ ఇద్దరూ కూడా ఆనందంగా ఈ ఎలిఫెంట్ అండ్ కుక్క తింటం చూస్తున్నారు. ఏనుగు కుక్క ఆనందంగా తింటం మహౌట్కి రైతుకి చాలా ఆనందంగా అనిపించింది. It's not only Gajraj who has found a friend. I've also found one friend. మహౌట్ రైతుని హగ్ చేసుకొని గజరాజ్కి ఒక్కడికి ఫ్రెండ్ కాదు నాకు కూడా ఒక ఫ్రెండ్ దొరికాడు అన్నాడు. అందరూ ఆనందంగా ఉన్నారు.